అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా గత 4, 5 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటే మరోవైపు ప్రధాన జలాశయాలకు వరద పోటెత్తినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధానిగా పేరుగాంచినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టుకి అయితే వరద పోటెత్తుతుంది. గంట గంటకు ఆ ప్రాజెక్టు నీటి మట్టం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయకట్టు రైతాంగం అంతా హర్షం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. ప్రాజెక్టు ఎగువ భాగంలో ఉన్నటువంటి సింగూర్ ప్రాజెక్టు నుంచి 30,000 క్యూసెక్ల వరద నీరు నిజాం సాగర్ చెంతకు చేరుతుంది. మరోవైపు పసుపేరు నుంచి కావచ్చు, పోచారం ప్రాజెక్టు నుంచి సైతం వందలాది క్యూసెక్ల వరద నీరు నిజాం సాగర్ చెంతకు చేరుతుంది. దీంతో ప్రాజెక్టు వాటర్ లెవెల్ అయితే గంట గంటకు క్రమేపీ పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో అధికారులు అయితే అప్రమత్తంగా మెదులుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు సింగూర్ ప్రాజెక్టుకు 10,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండటంతో గత 2 రోజులుగా సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నిజాం సాగర్కి అయితే వరద పోటెత్తినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఎఫ్ఆర్ఎల్ వచ్చేసి 1405 ఫీట్స్. ప్రస్తుతం మన ప్రాజెక్ట్లో 1396.9 ఫీట్స్ వరకు వాటర్ వచ్చేసినాయి. మన కెపాసిటీ వచ్చేసి 17.8 టీఎంసీ. ప్రస్తుతం మన ప్రాజెక్ట్లో 8.3 టీఎంసీ వరకు వాటర్ వచ్చేసినాయి. ఈ సీజన్లో మనకు జూన్ నుంచి చూసుకుంటే ఇప్పటివరకు మనకు ఒక 5.5 టీఎంసీ వరకు వాటర్ వచ్చినాయి. మనం ఇదే ఇన్ఫ్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి సింగూరు నుంచి 30,000 క్యూసెక్స్ వరకు వాటర్ వస్తున్నాయి. ఇదే ఇన్ఫ్లో కనుక ఒక 2-3 డేస్ కొనసాగితే డ్యామ్ ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ఆర్ఎల్ వరకు వచ్చేస్తాము. తర్వాత ఇప్పుడు మనకి సింగూరు నుంచి ఇంకా ఇన్ఫ్లో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు 30,000 క్యూసెక్స్ వరకు వస్తున్నాయి. ఇంకా సాయంత్రం వరకు అయితే ఒక 40-45,000 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము అప్రమత్తమై గేట్స్ అన్ని ఆర్డర్లో పెట్టుకుంటున్నాము. కింది పరివాహక ప్రాంతం రైతులు ప్లస్ వీళ్ళంతా గొర్రె కాపరులు, ఆవులు వీళ్ళందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. మంజీరా నదిపై నిర్మించినటువంటి సింగూర్ ప్రాజెక్టు డీటెయిల్స్ కనుక మనం ఒకసారి పరిశీలించి చూసినట్లయితే ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం పూర్తి స్థాయిలో 523 మీటర్లు కాగా ప్రస్తుతం 528 మీటర్లకు నీటి నిల్వలు చేరుకున్నాయి. మరో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29 టీఎంసీలకు గాను ప్రస్తుతం 21.6 టీఎంసీల నీటి నిల్వ ఉంచి మరి మిగతా ఎక్సెస్ వాటర్ అంతా కూడా నిజాం సాగర్కి అయితే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు మంజీరా నదిపై నిర్మించినటువంటి మరో భారీ సాగునీటి ప్రాజెక్టు నిజాం సాగర్ ప్రాజెక్టు 17 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.34 టీఎంసీలకు నీటి నిల్వలు చేరుకున్నటువంటి నేపథ్యంలో నిజాం సాగర్ ప్రాజెక్టు జలకళతో తొలగిసలాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వారం క్రితం నీళ్లు లేక వెలబెలబోయినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు గత 4-5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడం, అది కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. దీంతో జలకళతో సంతరించుకొని మరి తొలగిసలాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధానిగా పేరుగాంచినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు జలకళతో ప్రతి ఒక్కరిని ఆకర్షించుకుంటుంది. జలకళతో తొలగిసలాడుతున్నటువంటి నేపథ్యంలో ఆయకట్టి రైతాంగం అంతా హర్షం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు గోదావరి నది తీరాన వెలిసినటువంటి మరో భారీ సాగునీటి ప్రాజెక్టు కూడా ఆ జలకళను సంతరించుకున్నటువంటి పరిస్థితి. ఆ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కూడా ఇన్ఫ్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాజెక్టు అయితే దాదాపు 1082 అడుగులకు నీటి మట్టానికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1082 అడుగులకు నీటి నిల్వలు చేరుకున్నాయి. మరోవైపు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు గాను ప్రస్తుతం 51.65 టీఎంసీలకు నీటి నిల్వలు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మహారాష్ట్రలోని, కర్ణాటకలోని భారీ వర్షాలు నమోదవుతుండటం, భారీ వర్షాలు కురుస్తున్నటువంటి ఆ నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు కూడా దాదాపు 89,466 క్యూసెక్ల వరద నీరు ఆ ప్రాజెక్టు చెంతకు చేరుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఐఎండీ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో గత 4-5 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో భారీ వర్షాలను సైతం నమోదవుతున్నటువంటి ఆ పరిణామక్రమంలో ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధి కావచ్చు, సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వాగులు, వంకలు పొంగి పొర్లుతుంటే మరోవైపు ప్రధాన జలాశయాలకైతే వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సింగూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో 29 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుకు ప్రస్తుతం 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 29 టీఎంసీలకు గాను ప్రస్తుతం అయితే 21 టీఎంసీలు మెయింటైన్ చేస్తున్న అధికారులు అయితే మిగతా ఎక్సెస్ నీటినంతా నిజాం సాగర్కు వదులుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. దీంతో సింగూర్ ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో మంజీరా నది గుండా వస్తున్నటువంటి ఆ నీరు 30,000 క్యూసెక్ల నీరు నిజాం సాగర్ చెంతకు చేరుతుంది. మరియు సింగూరుకు అదేవిధంగా నిజాం సాగర్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం కూడా అధికారులు మూసివేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే సింగూర్ ప్రాజెక్టు నీటిని దిగువకు విడుదల చేస్తే కనుక ఆ ప్రాజెక్ట్ అంతా నీటి ఆవరించి ఉంటుంది కాబట్టి మంజీరా నీటితో పరవలు తొక్కుతుంది ఆ ప్రాంతం అంతా. ఈ క్రమంలో అధికారులు కూడా ఎట్టకేలకైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా ఆ ఆలయాన్ని అయితే ఇప్పటికే అధికారులు మూసివేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వరద పోటెత్తినటువంటి నేపథ్యంలో ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం కూడా పూర్తి స్థాయిలో మంజీరా నది సాక్షిగా
ఆ ప్రాంతం అంతా పరవలు తొక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే వనదుర్గా భవాని ఆలయం అంతా కొద్దిమేర ముంపుకు గురైన నేపథ్యంలో అధికారులు అక్కడ అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు అదే ఆ ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం గుండా వస్తున్నటువంటి ఆ నీరు కాస్త నిజాం సాగర్ చెంతకు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో నిజాం సాగర్ కూడా జలకలను సంతరించుకోబోతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆయకట్టు రైతాంగం అంతా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత 4-5 రోజులుగా భారీ స్థాయిలో వర్షాలు కురవడం, భారీ స్థాయిలో వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మంజరా నది బెల్ట్లో ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టుతో పాటు నిజాం సాగర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వాటర్ నీటి నిల్వలు చేరుకున్నటువంటి నేపథ్యంలో మంజరా నది బెల్ట్గా ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ గేట్ల ద్వారా ఆ గేట్లను ఎత్తి మరీ దిగువకు నిజాం సాగర్ అయితే నీటి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఆ నిజాం సాగర్ అయితే గత వారం క్రితం నీటి నిల్వలు లేక బోసిపోయినటువంటి నిజాం సాగర్ ఆ నీటి నిల్వలు లేక కళావిహీనంగా తయారైనటువంటి నిజాం సాగర్ కాస్త వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో నిజాం సాగర్ అయితే ఎట్టకేలకైతే జలకలను సంతరించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే 1405 అడుగుల నీటి మట్టానికి గాను 1396 అడుగులకు నీటి నిల్వలు చేరుకున్న నేపథ్యంలో దాదాపు 17 టీఎంసీలకు సంబంధించి కావచ్చు ప్రస్తుతం 8.5 టీఎంసీలకు నీటి నిల్వలు చేరువవుతున్నటువంటి నేపథ్యంలో నిజాం సాగర్ ఆయకట్టు రైతాంగం అంతా హర్షం వ్యక్తం చేయగా మరి ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో హర్షాతిరేకాలు వ్యక్తపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి దిగువన ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ కూడా 89,000 పైబడి 89,000 క్యూసెక్లకు పైబడి వరద నీరు ఆ ప్రాజెక్టుకు చెంతకు చేరుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ రైతాంగం అంతా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ 3 ప్రధాన జలాశయాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలంటే కూడా ఇప్పటికీ అధికారులు ఒక హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఇటు మంజరా నదికి కావచ్చు, గోదావరి నది తీరనటువంటి జాలర్లు కావచ్చు, పశు కాపర్లు కూడా, అదేవిధంగా గొర్రెల కాపర్లు, మేకల కాపర్లు కూడా అలా ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు, సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఇప్పటికే అధికారులు అయితే ఒక సూచన చేసినట్టుగా తెలిసింది. ఈ అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం నిర్విరామంగా కురిసినటువంటి భారీ వర్షాలు, ఉపరితల ద్రోణి ప్రభావం, ఆవర్తన ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మొన్నటి దాకా నీళ్లు లేక వెలబెలబడినటువంటి ప్రధాన జలాశయాలు అయితే ప్రస్తుతం నీటితో తొలగిసలాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి ఐఎండీ అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఐఎండీ అధికారులు ఇప్పటికే సూచనలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా నిజాం సాగర్ తో పాటు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లా వరప్రధానంగా పేరుగాంచినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సైతం జలకలను సంతరించుకోబోతున్నటువంటి వేళ అక్కడ ఉన్నటువంటి ఆయకట్టు రైతాంగం అంతా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి పూర్తి స్థాయిలో భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాన జలాశయాలు నీటితో కలకలాడుతున్నటువంటి ఈ పరిణామక్రమంలో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.